ఒట్టి నీళ్ళు తాగా బికారి నీళ్ళే తాగుతా. అరే రాజుగా అవి బికారీ నీళ్ళు కాదురా, బిస్లరీ నీళ్ళు. అయినా నీ ముఖానికి అవి ఇచ్చినే ఎక్కువ. వాళ్ళ ఆడపిల్లలు కనబడతారు. అదిగో పిల్ల తల్లి. అయ్యో లేదా సంతాన ప్రాప్తి రచ్చు. ఏంట్రా సూపు? అరే రాజుగా స్వర్గలోక ప్రాప్తి రస్తు అని అల్లురా. అట్లా అంటారా? పిల్లని చూపి వాళ్ళు లేట్ అవుతాను. బాగా చూపిస్తాం కానీ మా పిల్లగాన్ని ఎలా చూసుకుంటావు మాకు తెలియాలి కదా. నువ్వు ఏం పని చేస్తావు, ఎంత సంపాదిస్తాను ఆ విషయం చెప్పు ఫస్ట్. ఏంది అందరు పిల్లగాడు అంటారు. పిల్లని కదా చూడడానికి వచ్చింది. పిల్లో పిల్లగాడు కానీ ఆగరాదురా. అగ్గో పిల్లగాడా అంటే పిల్ల కాదా? పిల్లలే చూపిస్తారా ఆగరా. ముందు నువ్వు ఏం సంపాదిస్తారో చెప్పు. నాకేంది దొరపుట్టుక ఇంటికాడ పెద్ద గుడిసున్నది. ఇవ్వలేరు ఒక్కనే ఉంటా. మొన్న ఎట్ట లేదన్నా నెలకు 3,000 నుంచి 3,500 సంపాదిస్తా. మా సర్పంచ్ ఉండి వికలాంగుల పింఛన్ పెట్టుకోరా అదరా అన్నారు. అది పెట్టినానుకో ఇంకో 3,000 వస్తాయి, 6,000 వస్తాయి నెలకు. ఏదోగా లేదు. రేషన్ గీషన్ అన్ని పోను ఇంకా 5,000 మిగులుతాయి. ఇలా ఈ ఊళ్ళో ఏ దినాలైనా ఏ వారాలైనా ఏ పెళ్ళైనా ముందు ప్లేట్ పట్టుకొని నేను పడతా. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇక నన్ను చేసుకున్న దానికి తీసుకురారా నేను. దానికని చికెన్ మటన్ బోటి ఏది ఉన్నా పట్టుకొని వస్తా. మస్తు చూసుకుంటేనే మా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉన్నది కొంచెం. ఆడ కారు పెట్టుకుంటే నెలకు 200 ఇస్తాడు. అది ఇక మీ పిల్లకే ఇస్తా. ఏ ఖర్చు పెట్టుకుంటుందో పెట్టుకోమంటారు. ఏ అతి ఛాన్స్ అయిపోతుంది. అదే పిల్లని తీసుకురాపోరా అది చూస్తా. పిల్లగానికి జర సిగ్గు ఎక్కువ. పిల్లగానికా? అదే పిల్లకు జర సిగ్గు ఎక్కువ. నువ్వే లోపల పోయి చూసిరా. నేనే పోయి చూసానా? నిజంగానా? నిజం చూసినానా? ఏం కాదు. చూసినానా? చూసాను. తెల్ల చేతులు ఒక్కోసారి మొక్కలు చూపులో అయ్యా నేను పెళ్లి చూపులోకి వచ్చింది నేనే చూడడానికి. నేను చూపి అయ్యా ఒక్కసారి పిల్లగాడు అన్నప్పుడు డౌట్ రావాలి. రాకలాగా పెళ్లి చూపులకు వచ్చినాక ఎన్ని సంబంధాలు మిస్ అయ్యాను. నువ్వు వదిలే నువ్వే నన్ను చేసుకోలేదా? చేసుకోను.